ప్రపంచవ్యాప్తంగా భారత్ పాక్ మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుందనే దానిపైన అయితే చాలామంది వెయ్యి కన్నులతో ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాదాపు ఏవైతే ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో నేలమట్టం అయిపోయినాయని చెప్పుకోవాలా. మీకు నేను హెడ్లైన్ చూపిస్తా. ఆపరేషన్ సింధూర్తో నామరూపం లేకుండా పోయిన జైషే మొహమ్మద్ అని చెప్పేసి మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ వార్తలు కాదు, ఇది నిజాలు అని చెప్పుకోవాలా. సో ఎవరైతే మొహమ్మద్ మనకి ఉగ్ర దాడిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లష్కరీ తోయబాకి సంబంధించినటువంటి టాప్ కమాండర్స్. సో వీళ్ళు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు, ఉగ్రవాదాన్ని ఉసుగొల్పుతున్నారు అని చెప్పేసి చాలా వార్తా కథనాల్లో మనం వింటున్నాం. సో దీంట్లో మెయిన్ క్రూషియల్గా ఒక వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటే మహమ్మద్ అజర్ అనే వ్యక్తి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే లష్కరీ తోయబాకి సంబంధించినటువంటి ప్రధాన స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ధ్వంసం కావడం, దాంతోపాటు ఎవరైతే లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి చీఫ్ కమాండర్ కావచ్చు, దాంతోపాటు వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఈ దాడిలో అయితే 14 మంది అయితే చనిపోయారు అని తెలుస్తూ ఉంది. సో ఎవరైతే మహమ్మద్ అజర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ దాడిలో నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి అలా ముసలి కన్నీరు కారుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఏవైతే మోడీ పైన అయితే చాలా వరకు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. సిగ్గుండాల కొంచెం ఇప్పటికే భారత్ పైన కన్నేసినందుకు భారత్లోని అమాయక ప్రజలపైన మీరు రివెంజ్ తీసుకున్న దానికి ఇవాళ బుద్ధి దీనికి ఒక గుణపాఠంగా ఆపరేషన్ సింధూర్ని అయితే చేపట్టడం జరిగింది. దీంట్లో చాలామంది కూడా ఎవరైతే అక్కడ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, సో ప్రపంచ దేశాలకైతే భారత్ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని తెలుస్తూ ఉంది. సో దీంట్లో చాలామందికి క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే భారత్ చేసినటువంటి ఉగ్ర దాడి పైన అంటే ఏదైతే ఇవి ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఆపరేషన్ సింధూర్ అనే దానిపైన క్లియర్ కట్గా వాళ్ళు ఇండియన్ ఆర్మీ కూడా విజువల్తో సహా వాళ్ళు బయట పెడుతున్న పరిస్థితి ఉంది. 9 స్థావరాలండి. సో ఒకటితోని స్టార్ట్ అయినటువంటి ఈ ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 స్థావరాలపైన ఉగ్ర దాడి అయితే చేస్తారు. సో ఈ ఉగ్ర దాడిలో దాదాపు పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే పిఓకే అని చెప్పడం కూడా నాకు నిజంగా బాధేస్తుంది. సో అది మన ఇండియాలో ఉంది, మన భారత్లో ఉంది. సో అది బిఓకే, భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ప్రతి ఒక్కరు కూడా పాక్ అనే నినాదాన్ని తీసేసి భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పుకుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. సో దాంతోపాటు చాలామంది భారత్ని నెగిటివ్ చేయడానికి అంటే పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పొలిటీషియన్స్ ఎంత చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ దాడిలో చాలామంది అమాయక ప్రజలు చనిపోయారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ మీరు చేసింది ఏంది? టూరిజంకి వచ్చినటువంటి టూరిస్టులని మతం పేరుతో చంపేశారు. ఆడ మీకు మతం కనబడలేదు, అక్కడ మీకు సివిలియన్స్ అని కనబడలేదు. అంటే మీ దగ్గర ఉగ్రవాదుల్ని చంపినా కూడా మీకు అంతగానం నొప్పి అవుతున్నది. నిజంగా ఎంత ఇజ్జత్ ఖరాబ్ అంటే ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను మాట్లాడుతున్నా. ఒక పాకిస్తానీ ఎవరైతే జర్నలిస్ట్ అంటే మనకి తను ఒక న్యూస్ ప్రజెంటర్, తను ఒక యాంకర్, ఈ ఉగ్రదాడిలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు అనే దానిపైన తను న్యూస్ చదువుకుంటూ ఏడుస్తుందండి. ఆ వీడియో చూస్తే అసలు నిజంగా వాళ్ళు అసలు మనుషులేనా, అసలు నిజంగా మనుషులకే పుట్టిర్రా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఉగ్రవాదులు చనిపోతే మీకేం నొప్పి అవుతుంది అంతగానం? అక్కడ నార్మల్ సివిలియన్స్ ఎవరైనా చనిపోయారా? ఉగ్రవాదులే కదా. ప్రపంచ దేశాలు ప్రతిసారి కూడా బల్ల గుద్ది చెప్తా ఉంది, ఒక ఉగ్రదాడి జరుగుతుందంటే ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆడ ఉగ్రవాదులు చనిపోతే ఈడ యాంకర్ మేడం ఏమో ఆమె ఏడుస్తూ ఉంది. దాంట్లో మరి వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారా, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉన్నారో మరిగా ఇక మీరే డిసైడ్ చేసి కామెంట్ చేయండి వ్యూవర్స్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను ఒక క్లియర్ కట్గా మీకు ఒకటి ఈ థంబ్నెయిల్లో చిన్నగా ఒక మ్యాప్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒక మ్యాప్ అయితే మనకి బయటకు వచ్చింది. ఇక దీంట్లో నేను చూపిస్తాను మీకు క్లియర్గా. ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలతో ఇదంతా కూడా అంటే
ఎక్కడెక్కడ దాడి చేసిరు అనే దానిపైన ఒక క్లియర్ విజన్ మనకు తెలుస్తూ ఉంటుంది. సో 9 ఏవైతే ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్ర స్థావరాలు ఇవేనండి. సో 9 ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ 7 ఉన్నాయంటే భారత్ సరిహద్దులో దాదాపు 9 ఉగ్ర స్థావరాలపైన అయితే దాడి చేయడం జరిగింది. దీంట్లో క్లియర్గా మీరు చూడవచ్చు. సో ఇవి ఈ కోట్లీ కావచ్చు, గుల్పూర్, దాంతోపాటు ముజాఫరాబాద్. సో ఇవన్నీ ఏవైతే ఈ రెడ్ లైన్లో మీకు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫెక్టెడ్ అయినటువంటి ఏరియాలుగా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో ఇదంతా కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా కాశ్మీర్ అండి. ఇది పిఓకేగా మనం మాట్లాడుతున్నాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. కాకపోతే ఇది భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది భారత్లోనే ఉంది. ఇంకా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో ఎవరైతే కాశ్మీరీలు చాలామంది దీనికి అంటే ఎవరైతే మొహమ్మద్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, టాప్ కమాండర్స్ ఎవరైతే లష్కర్ ఈ తోయబా టాప్ కమాండర్స్ కూడా వాళ్ళొక ఊచకోతలు కూసా ఉన్నారు. అంటే జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అది మాకు ఒక జీవనాడిలాగా మేము కొలుస్తూ ఉన్నాం. ఒకవేళ కాశ్మీర్ని వదిలిపెట్టకపోతే ప్రాణాలు తీసేస్తాం, మోదీని శ్వాస ఆపేస్తాం అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ ఎవరి శ్వాస ఆగింది, అసలు ఏం జరుగుతూ ఉంది అనే దానిపైన అయితే క్లియర్గా మీకు అర్థమై ఉండొచ్చు. సో దీంట్లో క్లియర్గా ఏవైతే మ్యాప్ ఏదైతే ఉందో ఇది ఆర్మీ క్లియర్ కట్గా దాదాపు భారత సరిహద్దుల్లో 42 ఉగ్ర స్థావరాలను అయితే ఐడెంటిఫై చేయడం జరిగిందండి. 42, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, ఏకంగా 42 ఉగ్ర స్థావరాల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనికి కూడా రానున్న రోజుల్లో ఇది మాత్రం ట్రైలరే, సినిమా వేరే ఉంది. దాంతోపాటు దీన్ని కూడా ముహూర్తం పెట్టబోతా ఉన్నారు మోడీ సర్కార్ అని చెప్పి తెలుసా ఉంది. 42 ఏందండి, ఇంకా 42 అంటే దాదాపు ఇంకా 31 నుంచి 32 ఉగ్ర స్థావరాలు మన ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ మిసైల్తోని గురిపెట్టేసి ఉంచింది. ఒక్కసారి మళ్ళీ మోడీ చిటికేసిందంటే మిసైల్స్ పోయి పాకిస్తాన్ని తునకలు చేసేస్తాయి. సో దీనిపైన క్లియర్ కట్గా మీకు అర్థం కావాలా. ఎవరైతే పాకిస్తానీలు కొంతమంది అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, మీడియా పర్సన్స్, ఐ రిపీట్ అగైన్, పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదుల్ని క్లియర్ కట్గా ఉగ్రవాదాన్ని ఉసుగొల్పడానికి కొంతమంది ఉగ్రవాదుల్ని వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీడియా ఛానల్స్ నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మన గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కూడా పూర్తిగా బ్యాన్ చేసేసాయని చెప్పేసి కూడా మనం మాట్లాడినాం. కాకపోతే పాకిస్తాన్ నుంచి ఏవైతే ఈ వీడియోస్ వచ్చినాయో, ఈ వీడియో నాకు వచ్చిన తర్వాత నాకు నిజంగా గలీజ్గా అనిపించింది నిజంగా. ఎందుకంటే 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు మీరు ఇలా వాళ్ళకి వత్తాసు వెళ్తున్నారంటే మేమంతా ఒకటే, మేము బాయ్ అన్నట్టుగా అక్క చెప్తున్నది అక్క. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే నిజంగా ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఎల్ఓసి కావచ్చు, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళు గస్తెక్కిన ప్లేసెస్లో ఉగ్రవాదుల్ని వాళ్ళు ఫండింగ్ ఇచ్చి మరి ఇవాళ అక్కడ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడం. భారత్కి అతి సరిహద్దుల్లో ఉన్న దాదాపు 42 స్థావరాలని గుర్తించారు. ఇంకా ఎన్ని స్థావరాలు ఉన్నాయి? దాదాపుగా ఈ స్థావరాల్ని నేలమట్టం కాదు, అసలు మ్యాప్లోనే లేకుండా చేస్తామని చెప్పేసి ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన దాదాపు ఏప్రిల్ 22న ఇది జరిగింది. సో 23rd రోజు డైరెక్ట్ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపంచ దేశాలు కన్ని విని ఎరగని రీతిలో, అసలు ఎవరు ఊహించని రీతిలో ఈసారి ఈ దాడి ఉండబోతా ఉంది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యలేదు అని చెప్పేసి త్రివిధ దళాలతోని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన విధంగానే ఇవాళ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఇది చూస్తుంది మనం, ఇది చూద్దాం అనుకుంటాం, ఇది యుద్ధం కాదు, ఇది ఓన్లీ శాంపులే. ఇది మా వాళ్ళని టచ్ చేస్తే ఎట్లుంటుంది, మా సివిలియన్స్ని టచ్ చేసినందుకే ఇది ఈ ట్రీట్మెంట్. అసలైన ట్రీట్మెంట్ ఇంకా ఉంది. phase 1, phase 2, phase 3. ఈ phase 1, phase 2, phase 3 అయితే అతి దారుణంగా ఉంటుంది. పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేస్తామని చెప్పేసి సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఇక్కడ ఏవైతే ఈ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇంకా 42 స్థావరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. 42 స్థావరాల్లో ఈ 9 వీగినాయి అంటే ఇంకొక 30 ఉంటాయి. ఆ 30లో దాదాపు వాటిని కూడా ఏవైతే ల్యాండ్ మార్క్స్ పెట్టేసి మిసైల్స్తోని రెడీ పెట్టిరు అని చెప్పేసి కూడా మనకి తెలుసా ఉంది. దీంతో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మోదీ పైన విషం చిమ్ముతా ఉన్నారు. ఎవరైతే మహమ్మద్ అజార్ అనే వ్యక్తి, వాడు ఒక ఉగ్రవాది. వాడు భారత్ పైన ఒక 26 మందిని చంపేస్తాను ఇట్లుంది.
మళ్ళా తర్వాత ఇప్పటికే ఆ దాడులలో ఎంతో ఎఫెక్ట్ అయిపోయింది. 23 నిమిషాలల్లా నీ పరిస్థితి ఏమైంది? ఇవాళ మీరు చేసిన కథలకి ఇవాళ పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు ఇవాళ ఎటు కాకుండా అరే మీ అమ్మ మనం ఈడ ఎందుకు పుట్టినాంరా అనేటట్టుగా భారత్ చేసింది ఇవాళ. అది ఎవరు చేసిరు అంటే మీ వల్లనే, మీ ఉగ్రవాదులు వేయడం వల్లే. మళ్ళీ దాని తర్వాత ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ పైన తగిన గుణపాఠం నేర్పుతాం, ఖచ్చితంగా దీనికి బదులు చెప్తామని చెప్పేసి ఆ పిచ్చి కుక్క మాట్లాడుతున్నారు. ఇవాళ నీ పరిస్థితి సక్కలేదు, ఇంకొకసారి చేతేసి కూడా ఒకసారి అడుగుపెట్టి కూడా నువ్వు ఒకసారి భారత్లో, అప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి ప్రధాన ఏవైతే కొన్ని సిటీస్ ఏవైతే ఉన్నాయో మీకు సహకరించే సిటీస్, ఐ రిపీట్ అగైన్, మీకు సహకరించే సిటీస్, తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్లో హోల్ సిటీలో ఇవాళ అందరూ బయటకు వెళ్ళిపోయినారు. అందరూ కూడా బయటకు, ఒకవేళ మీరు భారత్ని వదిలి వెళ్ళకపోతే 3 లక్షల జరిమానా వేస్తామని అన్నారు, 5 ఏళ్ళ జైలు శిక్ష అని చెప్పేసి మాట్లాడినారు. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో ఏం కథనో తెలియదు, కానీ ఇదంతా కూడా సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. సో ఇప్పటికీ కూడా ఎవరైతే మహమ్మద్ అజర్ అనే వ్యక్తి మోదీ పైన అయితే విషయం చెబుతూనే ఉన్నాడు. సో దీనిపైన ఎట్లాంటి క్లారిటీ వస్తుంది, మరి ఈ పిచ్చి కుక్కని ఏ రకంగా చంపుతారు అనే దానిపైన కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. పిచ్చి కుక్కని నేను చెప్తున్నా దారుణంగా ఉంది. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనం ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్, ఏడ చూసినా జై హింద్ జై హింద్ జై హింద్ ఆ నినాదాలతోనైతే మారుమోగిపోతుందని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లష్కరీ తోహిబాకి సంబంధించినటువంటి కొన్ని ఉగ్ర సవరాలు కావచ్చు, జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి కొన్ని ఉగ్ర సవరాలు ఏవైతే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయో, ఈ కోట్లీ కావచ్చు, గుల్పూర్, దాంతోపాటు ఏవైతే ఈ రెడ్ మార్క్లో మీకు కనిపిస్తున్నటువంటి ఏరియాలలో దాదాపుగా రెండు స్థావరాలు ఆల్రెడీ నేలమట్టం అయిపోయినాయి. సో మరికొన్ని రోజులు అంటే రేపు ఎల్లుండి మళ్ళీ ఇంకేమవుతుందో. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నైట్ టైంలో ఈ ముహూర్తం పెట్టుకోవడానికి కారణమైంది. భారత్ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కటి. ఒక మంచి పని చేస్తున్నామంటే మనము 10 మందికి చూపించుకుంటాం, 10 మంది బ్రాహ్మిన్స్కి మనం చూపించుకొని మనం ఎప్పుడు చేయాలి, ఏం చేయాలని. దాదాపుగా ఇన్ని డేస్ టైం పట్టడానికి కారణం ఇదే. అంటే సరైన టైంలో మన వాళ్ళు అడుగు పెట్టారు, ఆల్రెడీ సుక్కలు చూపిస్తున్నారు. దాంతోపాటు ఇంకా రానున్న రోజుల్లో మరి ఎట్లా ఉండబోతుంది పాకిస్తాన్ పరిస్థితి అని తలుచుకుంటేనే బెదిరిపోవాల ప్రపంచ దేశాలు. భారత్ పైన కన్నేయాలంటే కూడా ఖచ్చితంగా వెనక ముందు కావాలని చెప్పేసి ప్రధాని మోదీ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ యాక్షన్కి రియాక్షన్ అయితే చాలా మంచి దెబ్బ అయితే తగిలిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. సో ఇది ఓన్లీ ఫర్ ట్రైలర్ మాత్రమే. సో ఇంకా రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది, ఎలాంటి దాడులు చేయాలా అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.